కీసర పిఎస్ పరిధిలోని షాప్లో జీవాల నుంచి రక్తం తీస్తున్న ముఠాను గుర్తించామన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. ఇప్పటికే కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు చెప్పారు. బ్లడ్ సేకరణ విషయమై జీహెచ్ఎంసీ అధికారులు వెటర్నరీ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రక్తాన్ని ఎందుకోసం తీస్తున్నారు, క్లినికల్ ట్రయల్స్ ఎలా చేస్తారనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సేకరించిన గొర్రెలు, మేకల రక్తాన్ని నిందితులు కాచిగూడలోని సిఎన్కే ల్యాబ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు డీసీపీ శ్రీధర్. సింగ్ వీళ్ళిద్దరు కూడా ఏకీందర్ సింగ్ కు పరిచయం ఉన్న వాళ్ళు అదే కాలనీలో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్ లోకి ఎంటర్ అయ్యి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేస్తారు షాప్ ఓనర్ది. అదర్వైజ్ ఇంకెవరైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ఏంటంటే ఎవరు లేనప్పుడు వీళ్ళు వెళ్ళి అఫెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకి కూడా దోపిడీ తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం 2వ తారీఖు నాడు సుమారు 5 గంటల ప్రాంతంలో ఫస్ట్ A3 A4 ఆ షాప్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఏదో ఆర్టికల్స్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. తదుపరి A1 A2 ఇద్దరు కూడా ఒకరు హెల్మెట్ తోటి ఒకరు మాస్క్ తోటి షాప్లో ప్రవేశించడం జరుగుతుంది. షాప్లోకి ఎంటర్ కాగానే షాప్ ఓనర్ మీద గొడ్డలతో A1 దాడి చేస్తాడు. దాన్ని చూసి వీళ్ళు A3 A4 పారిపోయినట్టుగా బయటకు వెళ్ళిపోయి వాళ్ళు బయట అబ్జర్వ్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరు కూడా దాడి చేసిన క్రమంలో ఎవరైతే ఓనర్ ఉన్నాడో సందీప్ బాగా ప్రతిఘటించడం జరుగుతుంది. సో దాంతో వీళ్ళ టాయ్ పిస్టల్ ఏదైతే ఉందో దాన్ని షాప్ ఓనర్ కుమారుడు కూడా అక్కడే ఉంటాడు, చిన్న అబ్బాయి, అతన్ని కాల్ చేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే అతని మీద బెదిరిస్తూ ఆ షాప్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించిన ప్యాకెట్స్ సుమారు 7-8 ప్యాకెట్స్ వీళ్ళు తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకొని A2 ఆ బ్యాగ్ను బయటకు తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత A1 కూడా పారిపోవడానికి బయటకు వస్తాడు. కానీ ఎవరైతే సందీప్ గట్టిగా ప్రతిఘటించడంతో వీళ్ళకి పూర్తిగా బ్యాగేజ్ను తీసుకుపోవడం సాధ్యం కాలేదు. కాబట్టి కొద్దిగా ఒకటే ప్యాకెట్లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అది ఇనిషియల్గా సుమారు 2-3 తులాలు అనుకున్నాము. ఒక ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ 1 తులా లోపే ఉండింది. అది ఇప్పుడు షాప్ ఓనర్ కూడా సేమ్ కన్ఫర్మ్ చేశారు. సో తదుపరి అఫెన్స్ అయిన తర్వాత వాళ్ళు అదే బైక్ తీసుకొని వెళ్ళి యాప్రాల్ అల్వాల్ సైడ్ పారిపోయారు. పారిపోయే క్రమంలో ఒక ప్లేస్లో వాళ్ళ వెహికల్ని కూడా అబాండన్ చేశారు. A1 బయట అప్పటి దగ్గర జర్కిన్ వేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎన్ రూట్లో పడేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు నైట్కు మెహదీపట్నం రతన్ సింగ్ అని A5 ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి ప్రాపర్టీ డిస్పోజ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 2nd రోజు 3rd రోజు అతని దగ్గరే షెల్టర్ తీసుకుంటారు. తీసుకొని ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేస్తే వాళ్ళకు ఒక సుమారు 25,000 వరకు వచ్చినాయని చెప్తున్నారు. సో దాన్ని తీసుకొని మళ్ళీ బయటికి పారిపోవడం గురించి ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు రావడంతో నిన్న సాయంత్రము వాళ్ళు పారిపోతున్న క్రమంలో SOT టీము యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ 5గురు అఫెండర్లను కూడా ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము. A3 A4 A2 యొక్క ఫ్రెండ్స్ అండి. ఒక A1 మీద PD యాక్ట్ ఉంది. PD యాక్ట్ మీద పనిష్మెంట్ అయిన తర్వాతనే ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు. నవంబర్ 8కు వీళ్ళు బయటకు రావడం, 1 అక్టోబర్లో ఏకీందర్ సింగ్ బయటకు వచ్చిండు. 8 నవంబర్ నాడు మాత్రము A1 నజీం బయటకు వచ్చిండు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే స్పెసిఫిక్గా ఫస్ట్ ఇనిషియల్గా వేరే అఫెన్స్లు ఇంకేమైనా ఉంటాయని ఇట్లా డిస్కషన్స్ వాళ్ళ మధ్యలో చాలా చేసుకున్న తర్వాత సుమారు ఈ అఫెన్స్ కంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందు గోల్డ్ షాప్ మీద అనేది డిసైడ్ చేసుకున్నారు. 1 మంత్ నుంచేసి వాళ్ళు వేరియస్ ప్లేసెస్లో సెర్చ్ చేశారు. నిన్న మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని మీద సేమ్ కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే దాని మీద వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ దాన్ని సీజ్ చేసినాం. సీజ్ చేసి మనం DMHO గారికి GHMC వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. సో మాకు ఇనిషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని ప్లేట్ కల్చర్ అని చెప్పేసి కాచిగూడలో ఒక క్లినికల్ రీసెర్చ్ సెంటర్ ఉంది, వాళ్ళకి సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. మేము ఫర్దర్గా అది ఇంకా మాకు పూర్తి వివరాలు రాలేదు. రేపటి వరకు అవి కూడా మీకు ఇచ్చేస్తాం. దానికి సంబంధించి అదే మా క్లారిఫికేషన్ DMHO వాళ్ళను, తర్వాత యానిమల్ హస్బెండరీ వాళ్ళను కూడా అడిగిన, వెటర్నరీ డాక్టర్ వాళ్ళకు. సో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఈ క్లినికల్ రీసెర్చ్ ఏ పర్మిషన్తో నడుస్తుంది, దానికి వీళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడం ఎంతవరకు లీగల్, అన్ని ఆస్పెక్ట్లు కూడా వీఆర్ గోయింగ్ టు ఎంక్వైర్. 1-2 డేస్లో దాని వివరాలు ఇస్తాం. హ్యూమన్ బ్లడ్ కాదండి, అది క్లియర్గా మేకల నుంచి తీస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ మనకున్న దాంట్లో బ్యాక్టీరియా కల్చర్ కొరకు ఈ బ్లడ్ని యూజ్ చేస్తారని చెప్తున్నారు.